ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 1వ తేదీన మరియు 2వ తేదీన వీరికి విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. అది ఎలాగంటే గురుబలం వీరికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురుబలం సూర్యుడు, బుధుడు వీరికి అనుకూలంగా ఉండడంతో ఎలాంటి పని చేసినా కూడా వీరికి అనుకూలత అనేది వస్తుంది. లాభాలు వస్తాయి. వ్యాపారపరంగా చూసినట్లయితే గతంలో కన్నా ఇప్పుడు ఎంతో అదృష్టం అనేది కలిసి వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు వీరి దగ్గరికి వస్తాయి. కాబట్టి వీరికి విపరీతమైన ధనలాభం అనేది ఈ 2 రోజుల్లో కలిగే అవకాశాలు ఉన్నాయి. అవి ఏ విధంగా వస్తున్నాయి, ఎలాంటి మార్గాలు అని మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు, హోదా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్తి గోచార ఫలితాలు తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1. స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. రాశి వారికి ఎలాంటి అదృష్టం ఏ విధంగా వస్తుంది అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాశివారు చాలా మంచివారు, చాలా అదృష్టవంతులు కూడా అవుతారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, బాధలు చూశారు. అలాగే కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎవ్వరి దగ్గర ఎక్కడ తగ్గకుండా బ్రతికారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎవ్వరికి చెప్పుకోకుండా ఒంటరిగా పోరాడారు. అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడ్డారు. అలాగే వీలైనంత వరకు సహాయం, దానము, ధర్మాలు చేశారు. వీరు చాలా మంచివారు. పైకి చూస్తే గంభీరంగా కనిపిస్తారు, కానీ మనసు సున్నితంగా ఉంటుంది. ఎవరిపై ఎలాంటి కోపాలు లేకుండా ఉంటారు, కానీ పైకి మాత్రం చాలా గంభీరంగా సింహంలా కనిపిస్తారు. కొంతమంది వ్యక్తులు వీరి మొహం చూసి చాలా భయపడతారు. వీరికి చాలా కోపం ఉంటుంది. వీరితో మాట్లాడడం చాలా భయం అనుకుంటారు, కానీ వీరు స్నేహం కోసం ప్రాణమైనా ఇస్తారు. అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. సహాయం చేయడానికి వెనుకాడరు. వీరి దగ్గర ఉన్నా లేకున్నా వీలైనంత వరకు దానం, సహాయం అనేది చేస్తారు. వీరికి రాజు స్వభావం ఉంటుంది. కాబట్టి రాజు అందరికీ సహాయం చేస్తూ అందరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు. వీరు కూడా అలాగే ఉంటారు. సూర్యునిచే పాలించబడే సింహరాశి వారు సూర్యునిలా వెలుగుతూ ఉంటారు. అందరికీ వెలుగు ఇస్తారు. వీలైనంత వరకు దాన ధర్మాలు, మంచి చెడు అందరి గురించి ఆలోచిస్తారు. వీరి చుట్టూ ఎవరైనా సమస్యలో ఉన్నారంటే వీరు ముందడుగు వేసి ఖచ్చితంగా ఆ సమస్య అనేది తీర్చే వరకు అస్సలు వదలరు. వీరికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించి బేరేపిస్తారు. ఇకపోతే ఈ రాశి వారికి సమతుల్యత, సామరస్య కలిగి ఉంటారు. అలాగే వీరికి ఎవరైనా ప్రేమించారంటే వారిని చాలా గాఢంగా ప్రేమిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు ఎంత ప్రేమిస్తారో ఇతరు కూడా, పార్ట్నర్ కూడా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. వీరికి కాస్త స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఆ స్వార్థం ఏ విషయంలోనంటే, ఎవరైతే వీరిని ప్రేమించారంటే వారు వీరిపైనే ఎక్కువగా ప్రేమ ఉండాలి, మరెవ్వరికి ఎక్కువ విలువ ఇవ్వకూడదు. ఇలాంటి స్వార్థం ఉంటుంది. అది వీరికి కూడా మంచిదే. ఎందుకంటే వీరు ఎంత ప్రేమిస్తే వారి పార్ట్నర్ కూడా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. కాబట్టి వీరి మనసు చాలా మంచిది. ఇకపోతే గురువు బలం వలన వీరికి విపరీతమైన అదృష్టం అనేది కలిసి వస్తుంది. అది ఎలాగంటే, ఏదైనా ఉద్యోగం మార్పిడి చేయాలనుకున్నా కూడా మార్పు చేసుకోవచ్చు. అలాగే మంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో పేరు, హోదా అనేది వస్తుంది. చదువులో రాణిస్తారు. కాబట్టి విద్యార్థులకు మంచి పేరు వస్తుంది. ఫలితాలు అనుకున్న విధంగా వస్తాయి. అలాగే విదేశాల్లో చదువుకోవాలని, స్థిరపడాలని అనుకునేవారు ఈ 2 రోజుల్లో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది కనిపిస్తుంది. త్వరలోనే సక్సెస్ కనిపిస్తుంది.
గతంలో వ్యాపారం నిలిపివేసిన వారైతే ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభించండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వ్యాపారంలో చాలా రాణిస్తారు. ఎంతటి అదృష్టం ఉంటుందంటే వ్యాపారంలో మీరు ఎంత డబ్బు పెడితే దానికి అంత రెట్టింపు ఖచ్చితంగా వస్తుంది. మీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. చేసేది ఒక్కటే, ఎవరిని పూర్తిగా నమ్మకుండా మీ కష్టానికి మీరు ప్రతిఫలం పొందాలి. కాబట్టి అన్నింట్లో శ్రద్ధ ఎక్కువగా చూయించండి. ముఖ్యంగా మీ భాగస్వాములు మీకు అనుకూలంగానే దొరుకుతారు. కానీ ఎవరిని పూర్తిగా నమ్మకుండా మీ పని మీరు చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా లాభాలు త్వరలోనే వస్తాయి. ఇంతవరకు చూడని లాభాలు ఇప్పుడు చూస్తారు. వ్యాపారంలో ఊహించని మంచి లాభాలు పొందే అవకాశం అనేది ఈ 2 రోజుల్లో వస్తుంది. వీరి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కడుపుకు సంబంధించింది, తలకు సంబంధించిన చిన్న సమస్యలు అనేవి వస్తాయి. దానికి తగినట్టుగా మీరు ఆహారం తీసుకోవాలి. సరి అయిన నిద్ర, విశ్రాంతి తీసుకున్నట్లయితే ఆ చిన్న చిన్న సమస్యలు త్వరగానే తొలగిపోతాయి. ప్రత్యేకంగా నేత్రాలకు సంబంధించిన విషయానికి చాలా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మీరు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత కళ్ళకు చాలా మంచిది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వచ్చే సమస్య చిన్నగా మారిపోతుంది. ఇక మీ చుట్టూ ఉన్నవాళ్ళు మరియు బంధువులలో ఎలాంటి విరోధాలు లేకుండా ఇప్పుడు మీకు అనుకూలంగా వస్తారు. ఎందుకంటే మీరు ఆర్థికంగా చాలా ఎదుగుతూ ఉంటారు. అలాగే మీ మంచి మనసు వారు అర్థం చేసుకొని మీ చుట్టూ ఉంటారు. ముఖ్యంగా మీ బంధువులతో ఎలాంటి విరోధాలు ఉన్నా కూడా వాటన్నిటికీ ఈరోజు ముగింపు అనేది పలుకుతుంది. సమస్యల్ని శాంతిగా పరిష్కరించుకుంటారు. ఇకపోతే అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. కానీ అష్టమ శని వలన వీరికి వాహనాల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళినట్లయితే ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. ముఖ్యంగా మీరు ఏ రోజైనా మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రయాణం అనేది చేయకండి. చాలా సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి వాహనాలు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అష్టమ శని వలన ఏదైనా సమస్య రావచ్చు. కాబట్టి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏదైనా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా చిన్న సమస్యగా మారిపోతుంది, పెద్దగా ఉండదు. వాహనాలు నడిపించేటప్పుడు మీరు విభూది పెట్టుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలాగే హనుమాన్ చాలీసా కాస్త విన్నట్లయితే వచ్చే ఇబ్బంది కూడా తొలగిపోతుంది. మీ చుట్టూ ఉన్నవారు అందరూ బాగానే ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులలో మీకు అమర్యాదగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మీకు కోపం తెప్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీకు అమర్యాదగా కనిపించినట్లయితే అక్కడి నుండి మీరు తప్పుకోండి, లేదా పెద్ద సమస్యగా మారుతుంది. అక్కడి నుండి వెళ్ళి ప్రశాంతంగా మీ పనిని మీరు పూర్తి చేసుకోండి. అలా చేయడం వలన మీకు వచ్చే సమస్య కూడా తొలగిపోతుంది. వారు మంచివారైనా సరే అష్టమ శని వలన మీకు కొన్ని మాటలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడి నుండి తప్పించుకొని మీరు మౌనంగా వెళ్ళినట్లయితే ఇబ్బంది అనేది తక్కువగా అవుతుంది.